జబర్దస్త్ లో లేడీ గెటప్ వేస్తూ ఫేమస్ అయిన ఆర్టిస్ట్ వినోద్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆ లేడీ గెటప్స్ తో అందరూ తేడా అని విమర్శించినా భరించాడు, సహించాడు. ఒకసారి పెళ్లి ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ కావడంతో ఇక తాను పెళ్లి చేసుకోలేమోనని కంగారు పడ్డాడు. అందరూ తనను ట్రాన్స్జెండర్ అనుకుంటూ ఉంటే బాధపడ్డాడు. అయితే తాను మగాడినేనని తాజాగా నిరూపించుకున్నాడు. కేవలం లేడీ గెటప్స్ వేసినంత మాత్రాన అమ్మాయిని కాదని ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా జబర్దస్త్ వినోద్ తండ్రయ్యాడు. పండంటి బిడ్డ పుట్టడంతో ఎంతగానో సంతోషపడిపోతున్నాడు. తనను తేడా అన్న వారికి సరైన సమాధానమే చెప్పాడు. మీవాడు లేడీ గెటప్ వేసుకుని అచ్చం ఆడదానిలాగే ఉన్నాడని పలువురు చేసిన కామెంట్లకి సమాధానం చెప్పినట్లయింది. తన ఇంట్లో వారిని సూటిపోటి మాటలతో దెప్పి పొడిచిన వారి నోళ్లకి తాళం వేశాడు. తనకు మగతనం ఉందని నిరూపించుకున్నాడు. జబర్దస్త్ షో ఎందరికో గుర్తింపునిచ్చిన కార్యక్రమం. దీంతో వినోద్ అచ్చం ఆడదానిలాగే ఉండడంతో అందరూ టీం లీడర్లు అతడికి అమ్మాయి పాత్ర ఇచ్చి తమ టీం కి మంచి పేరు తెచ్చుకున్నారు. వినోదినిగా గుర్తింపు పొందిన వినోద్ కి ఏడాది కిందట పెళ్లైంది. తాజాగా అతడు ఓ బిడ్డకి తండ్రి కావడంతో అతడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రఖ్యాతిగాంచిన జబర్దస్త్ షోలో ఎందరో కళాకారులకి అవకాశం ఇవ్వగా కొందరు వినియోగించుకొని తమ స్థానం పదిలం చేసుకున్నారు. మరికొందరు మాత్రం బయటకు వెళ్లి వేరే ఛానళ్లలో కామెడీ షోలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. చమ్మక్ చంద్ర నుంచి దాదాపు అందరూ టీం లీడర్లు వినోద్తో స్కిట్లు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లేడీ గెటప్ వేస్తే ఆడదో మగాడో అర్థం కాని పరిస్థితి. ఇంకా శాంతి స్వరూప్, మోహన్, హరి లాంటి వారు ఉన్న వినోద్ స్థానం మాత్రం ప్రత్యేకం. దీంతో జబర్దస్త్ షోలో వినోద్ కి గుర్తింపుతో పాటు స్థానం కూడా దక్కడం విశేషం. మొత్తానికి వినోద్ కలల పంట పండింది. అతడి ఆశయం నెరవేరింది. తన కెరీర్ ని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నాడు. వినోద్ తన అత్త కూతురు విజయలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు తల్లి లేకపోవడంతో ఢీ షోలో సుమ ఆమెకి సీమంతం జరిపించింది. లాక్డౌన్ సమయంలో వీరి వివాహం జరిగింది. దీంతో నెటిజన్లు వినోద్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. వినోద్ కి బిడ్డ పుట్టడంపై సామాజిక మాధ్యమాల్లో వినోద్ పోస్ట్ చేసిన అతడి బిడ్డ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మొత్తానికి వినోద్ కి అటు ప్రశంసలు ఇటు ఆనందం రెట్టింపయ్యాయి. జబర్దస్త్ షోనే తనకి ఇంతటి గుర్తింపు తీసుకొచ్చిందని కన్నీటి పర్యంతమయ్యాడు.